స్వతంత్ర ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. మహాభారతం కథలు చెప్పుకుందాం. నారాయణం నమస్కృత్యం నరంచైవ దేవి సరస్వతి వ్యాసం జయమధీరయేత్. ఇది మహాభారతంలోని ప్రార్థనా శ్లోకం. సో కథలలోకి వచ్చేస్తే, నైమిసారణ్యంలో సౌనిక మహర్షి ఒక సత్రయాగం సంకల్పించి యాగం ప్రారంభించారు. ఆ యాగం 12 సంవత్సరాలు చేయవలసినటువంటి యాగం. యాగానికి ఎంతోమంది బ్రహ్మర్షులు, మహర్షులు, ఋషులు అందరూ కూడా వచ్చి ఆ నైమిసారణ్యంలో ఉన్నారు. అదే సమయంలో ఉగ్రవసు మహర్షి కూడా అక్కడికి వచ్చారు. ఆయనను చూడగానే మిగతా మహర్షులందరికీ ఎక్కడలేని చాలా ఉత్సాహం, ఆనందం కలిగాయి. ఎందుకంటే ఆయన ఎన్నో పుణ్య కథలు వినిపిస్తూ ఉండేవాళ్ళు అనమాట. సో ఆయనని చూడంగానే వీరందరికీ ఉత్సాహం, కుతూహలం అనమాట. ఎన్నో మనకు తెలియనటువంటి ఎన్నో విషయాలని, ధర్మశాస్త్ర విషయాలు, పౌరాణిక విషయాలు అన్నీ ఈయన కథల రూపంలో మనకి తెలియచేస్తారు. ఈయనతో చక్కగా చెప్పించుకోవచ్చు. ఇటు యాగఫలము వస్తుంది, తెలియని విషయాలు తెలుసుకునేటువంటి జ్ఞానాన్ని సంపాదిస్తున్నాము. ఈ సౌనిక మహర్షి చేస్తున్న యజ్ఞం వల్ల మనకు 2 విధాల ఉపయోగంగా ఉందని చాలా సంతోషించి వారందరూ కలిసి మహర్షి దగ్గరికి వెళ్ళి ఆయనను ఆహ్వానించి, సగౌరవంగా ఆహ్వానించి తీసుకొచ్చి కుశల ప్రశ్నలు అడిగి ఉచితాసనం మీద కూర్చోబెట్టినాక ఆ మహర్షి కూడా, మీ అందరి యజ్ఞాగాదుల కర్మలు బాగానే జరుగుతున్నాయా, అంతా సౌకర్యంగా ఉందని ఆయన కూడా మహర్షులను కుశప్రశ్నలు అడిగి తర్వాత ఈ మహర్షులందరూ చెప్పారు, స్వామి మీరు ఎన్నో పుణ్య కథలు వినిపిస్తూ ఉంటారు అందరికీ, కానీ మాకు మాత్రం ఇప్పుడు ఇక్కడ మీరు చెప్పేటువంటి కథ చాలా మహత్తరమైనదిగా ఉండాలి, గొప్పదిగా ఉండాలి, అపూర్వమైనది ఉండాలి. ఆ కథ వినడం వల్ల మాకు ఎంతో విజ్ఞానం కావాలి, ధర్మశాస్త్రం, న్యాయశాస్త్రానికి సంబంధించిన విషయాలు కావాలి, వేదాల సారం కూడా ఆ కథలో ఉండాలి. ఇంతటి పరిజ్ఞానం ఉన్నటువంటి కథను చెప్పాలి. అంతేకాదండి, ఆ కథ వినటం వల్ల మా సర్వ పాపాలు కూడా పటాపంచలైపోవాలి. అటువంటి కథ ఏదన్నా ఉన్నా, అటువంటి విషయం ఏదన్నా ఉన్నా మాకు తెలియచేయగలరా, చెప్పరా అని అడిగారు. ఆయన నవ్వుకున్నారు వాళ్ళ సమాధానాన్ని. ఎందుకంటే ఆయన ఏదైతే చెప్పాలి అని అనుకున్నారో అదే వీళ్ళు కూడా అడిగారనమాట. మంచి ప్రశ్న అడిగారు మీరందరూ. మంచి విషయాన్నే చెప్దామని నేను కూడా నిర్ణయించుకున్నాను. కానీ నేను చెప్పే విషయాన్ని మీరు చాలా శ్రద్ధగా వినాలి. ఈ విషయం నేను జనమేజయుడు రాజు సర్పయాగం చేస్తూ ఉంటే అక్కడికి వ్యాస మహర్షి ద్వారా కథలన్నీ విన్నటువంటి వైశంపాయనుడు వచ్చాడు. ఆ వైశంపాయనుడు చాలా పుణ్యకథలు చెప్పాడు. ఆ పుణ్యకథలు వీటన్నిటినీ మహాభారత కథలు అంటారు. ఆ మహాభారత కథలన్నీ విని నేను చాలా పుణ్యతీర్థాలు తిరిగాను. అంతేకాకుండా విప్రసేవితమైనటువంటి సమంతక పంచకం ప్రదేశానికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి అన్నీ చూశాను. ఆ ప్రదేశంలో కురుపాండవుల యుద్ధము జరిగింది. ఆ ప్రదేశాన్నంతా తిరిగి నేను మీ దగ్గరికి వచ్చాను ఇప్పుడు అని చెప్పారు. అంటే ఆ మహర్షులందరూ సమంతక పంచకమా, ఎక్కడుంది స్వామి, ముందు దాని గురించి తెలియచేయరా అని అడిగారు. ఉగ్రవసుడు చెప్పడం మొదలుపెట్టారు. త్రేతాయుగం, ద్వాపరయుగం సంధికాలంలో పరశురాముడు తన తండ్రి అయిన జమదగ్ని మహర్షిని కార్తవీర్యార్జునుడి చంపేశాడన్న కోపంతో క్షత్రియ వంశాలను నాశనం చేస్తానని ప్రతిజ్ఞ పూనాడు. ఆ ప్రతిజ్ఞ పూని తన పరాక్రమంతో, కోపముతో గండ్రగొడ్డలు తీసుకుని క్షత్రియుల మీద దాడులు చేయటం మొదలుపెట్టాడు. అలా ఆయన దాడులు చేస్తా ఎంతోమంది క్షత్రియ వంశాలని నాశనం చేశాడు. క్షత్రియులను కూడా చంపేశాడు. ఆయన చంపినటువంటి క్షత్రియుల రక్తంతో 5 కుండలని ఏర్పాటు చేశాడు. ఆ 5 కుండలు ఉన్నటువంటి ప్రదేశాన్నే సమంత పంచకం అంటారు. ఆ ప్రదేశాన్ని నేను వెళ్ళి చూసి వచ్చాను. అక్కడే కురుపాండవుల యుద్ధం కూడా జరిగింది. అది అంత పుణ్య ప్రదేశము. ఆయన పరశురాముడు తన పితృదేవతలకి ఆ రక్తంతో తర్పణాలు అర్పించి వాళ్ళని మెప్పించాడు. ఆయన పితృదేవతలందరూ ప్రత్యక్షమయ్యి, నీ పరాక్రమానికి, నీ ధైర్య సాహసాలకి, నీ పితృభక్తికి మేమెంతో సంతుష్టులమయ్యాము, నీకు ఏం వరం కావాలో కోరుకో అన్నారు. ఆయన, నేను ఎంతోమంది నా కోపంతో ఎంతోమంది క్షత్రియులను నేను సంహరించాను, ఆ పాపం నాకు అంటకూడదు, నాకు ఎటువంటి దోషము కలగకుండా ఉండేటట్లు వరమియ్యండి అన్నాడు. అంతేకాకుండా నేను ఏర్పాటు చేసినటువంటి ఈ పంచకుండలు ఒక పవిత్రమైనటువంటి స్థలంగా ఉండాలి అనేసి వరం కోరుకున్నాడు. పితృదేవతలందరూ సరేనని ఆయనకి వరం ఇచ్చారు. మాది కూడా ఒక చిన్న కోరిక,
ఇప్పటిదాకా నువ్వు క్షత్రియుల మీద కోపంతో వాళ్ళందరినీ సంహరించి చంపుకుంటూ వస్తున్నావు, బాగానే ఉంది. ఇకనైనా ఆ కార్యక్రమం చేయటం ఆపై నీ కోపాన్ని తగ్గించుకో, నీ జీవితాన్నంతా తపస్సుకు ఉపయోగించు, నీ కోపాన్ని పక్కన పెట్టు, విడిచిపెట్టు. అలాగే క్షత్రియులను కూడా బతకనివ్వు. వారు లేకపోతే రాజ్యాలని దేశాలని రక్షించే వాళ్ళు ముందు ముందు ఉండటం కష్టమవుతుంది. నువ్వు చేసేటువంటి ఈ పనినంతా ఇక్కడితో ఇంకా ఆపేయని పితృదేవతలు పరశురాముడిని కోరారు. మీ కోరిక కూడా సమ్మతంగానే ఉంది. ఇక నుంచి నేను క్షత్రియులను సంహరించడం ఆపేస్తాను, నా జీవితాన్ని తపస్సుకే వినియోగిస్తానని ఆయన తపస్సు చేసుకోవడానికి వెళ్ళాడు. ఎక్కడైతే ఆయన పితృదేవతలకు తర్పణాలు ఇచ్చి ఈ క్షత్రియుల రక్తాన్నంతా ఉంచాడో అది సమంతక పంచక క్షేత్రం, అదే పుణ్యతీర్థముగా విరాజిల్లుతుంది అని ఉగ్రవసుడు దాని గురించి చెప్పుకొచ్చారు. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు శ్రేయాభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. స్వతంత్ర భక్తి ఛానల్ ప్రేక్షకులకు ధన్యవాదాలు. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.